ఒకవైపు ఆకాశం నుంచి కురుస్తున్న క్షిపణుల వర్షం, మరోవైపు విచ్చలవిడిగా బాంబులు కురిపిస్తున్న డ్రోన్ విమానాలు, వీధులన్నీ రక్తసిక్తం, కుప్పకూలిన భవనాలు, శిథిలాల్లో అపారమైన విధ్వంసం. ఎటు చూసినా సైరన్ మోతలు, దారుణమైన దృశ్యాలతో భగ్గుమంటున్న తైవాన్ కనిపించింది. ఇదంతా చూస్తే చైనా తైవాన్ పై దాడి మొదలుపెట్టిందా అన్న అనుమానం వచ్చింది. ఎందుకంటే క్షతగాత్రులను మోసుకుపోతున్న వాలంటీర్లు, రివ్వుమని దూసుకుపోతున్న అంబులెన్స్లు అంతా రియలిస్టిక్ గా యుద్ధాన్ని తలపించింది. అయితే ఇదంతా ఓ వార్ డ్రిల్ అని తరువాత తేలింది. తైవాన్ లోని కూమా అకాడమీ నిర్వహించిన సిమ్యులేషన్ డ్రిల్ ద్వారా ప్రజలకు యుద్ధం గురించి అవగాహన కల్పించారు. యుద్ధం అంటూ మొదలైతే ఎలా ఉంటుందో, ఎలాంటి రక్తపాతం ఉంటుందో అక్కడ చూపించారు. బంకర్లను ఎలా వాడుకోవాలి, గాయపడ్డ వారిని ఎలా మోసుకుపోవాలి అన్న చిన్న చిన్న విషయాలను కూడా అక్కడ చూపించారు. ఇదంతా ఉక్రెయిన్ గాజా ప్రాంతాల్లో జరుగుతున్న విధ్వంసాన్ని తలపించింది. జనంలో యుద్ధం పట్ల అవగాహన పెంచింది. అసలు యుద్ధం ఎందుకు అన్న ఆలోచన కలిగించింది. కానీ ఇదంతా ఒకవైపు అయితే, మరోవైపు నిజంగానే తైవాన్ చైనా మధ్య మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. తైవాన్ నూతన అధ్యక్షుడు లాయ్ చింగ్తే బాధ్యతలు స్వీకరిస్తూ చేసిన ప్రసంగంలో తమను బెదిరించడం ఆపాలంటూ డ్రాగన్ ను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఇవి చైనాకు ఆగ్రహం తెప్పించాయి. ఇందుకు శిక్షగా తాము తైవాన్ చుట్టూ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపడుతున్నట్లు ప్రకటించింది డ్రాగన్ కంట్రీ. ఈ ద్వీపం చుట్టూ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLAకి చెందిన ఈస్టర్న్ థియేటర్ కమాండ్ మిలిటరీ విన్యాసాలు ప్రారంభించింది. స్వాతంత్రం కోరుతున్న వేర్పాటువాది శక్తులకు ఇది బలమైన శిక్ష. మమ్మల్ని రెచ్చగొడుతూ మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే బాహ్య శక్తులకు ఇది మా తీవ్ర హెచ్చరిక అని కమాండ్ అధికారి ప్రతినిధి లీషి తైవాన్ కు వార్నింగ్ ఇచ్చారు. తైవాన్ జలసంధితో పాటు ఈ ద్వీపం మిగిలిన 3 దిక్కుల్లో డ్రాగన్ 2 రోజుల పాటు ఈ విన్యాసాలు కొనసాగించింది. ఆర్మీ, నేవీ, వాయుసేన, రాకెట్ దళాలు సంయుక్తంగా ఇందులో పాల్గొన్నాయి. చైనా విన్యాసాల నేపథ్యంలో తైవాన్ అప్రమత్తమైంది. పరిస్థితులు తీవ్రంగా మారితే తక్షణమే ప్రతిస్పందించేందుకు వీలుగా యుద్ధ విమానాలను, క్షిపణులను సిద్ధంగా ఉంచింది. నేవీ, ఆర్మీ యూనిట్లను అలర్ట్ చేసింది. తైవాన్ సర్వస్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడం, తైవాన్ చైనాలో భాగమని వాదించడం గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది. తైవాన్లో ఎవరైనా విదేశీ నేతలు పర్యటిస్తే చాలు, వెంటనే చైనా నుంచి ప్రతిస్పందన కనిపిస్తుంది. తైవాన్ నేతలు స్వతంత్రం దేశం గురించి మాట్లాడటం ఆలస్యం, వెంటనే చైనా తన ఆయుధ బలాన్ని ప్రదర్శించి తైవాన్ ను భయపెట్టాలని చూస్తుంది. నిజానికి ఈ పరిస్థితి ప్రమాదకరమైనదిగా చెబుతున్నారు నిపుణులు. ఇది విశ్వశాంతికి ముప్పుగా అంటున్నారు. అటు ఉత్తర కొరియా, దక్షిణ కొరియా సంక్షోభం, ఇటు చైనా తైవాన్ తాజా ఉద్రిక్తతలు, మరోవైపు ఎడతెగకుండా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణలు వెరసి పరిస్థితిని ప్రపంచ యుద్ధం వైపు మళ్లిస్తున్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. భారత్ పాకిస్తాన్ వివాదంతో పాటు ప్రపంచంలో సున్నితమైన అంశాలుగా చైనా తైవాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్, ఇరాన్ నిలిచాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం కన్నా ముందే 2021లో చైనా తైవాన్ మధ్య యుద్ధం జరుగుతుందన్న సందేహాలు నెలకొన్నాయి. ఇక ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. వరుస క్షిపణి ప్రయోగాలతో ఉత్తర కొరియా కవ్విస్తుంది. యుద్ధం వస్తే ఎలా తప్పించుకోవాలన్న దానిపై దక్షిణ కొరియా ప్రజలు రిహార్సల్స్ చేసుకుంటున్నారు. అటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇజ్రాయెల్ పై ఇరాన్ డ్రోన్ దాడులు, ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం వెనుక ఇజ్రాయెల్ అమెరికా కుట్ర ఉందన్న ఆరోపణలతో పరిస్థితులు దిగజారాయి. ఈ పరిణామాలన్నీ ప్రపంచాన్ని మరింత గందరగోళంలోకి నెట్టివేస్తున్నాయి. సాధారణంగా ఒక దేశంతో మరో దేశం అభివృద్ధి విషయంలో, పాలన విషయంలో, ప్రజలకు సౌకర్యాలు అందించడంలో పోటీ పడాలి. కానీ రాజుల కాలంలోలా రాజ్య విస్తరణ కోసం, ఆధిపత్యం కోసం పని చేయకూడదు. కానీ కొన్ని దేశాలు ఇదే పని చేస్తున్నాయి. పొరుగు దేశాల మధ్య గొడవలు పెట్టి ఆయుధ వ్యాపారం, పెత్తనము సాగిస్తున్నాయి. ఈ క్రమంలో సరిహద్దు దేశాలు శత్రు దేశాలుగా మిగిలిపోతున్నాయి. మరికొన్ని దేశాలకు విభేదాలు వారసత్వంగా వచ్చాయి. వాటిని చర్చలతో పరిష్కరించుకోకుండా విభేదాలను మరింత పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నారు పాలకులు. యుద్ధం ఎంత చేదు ఫలాలనిస్తుందో 2 ప్రపంచ యుద్ధాలు తర్వాత కాలంలో 2 దేశాల మధ్య జరిగిన అనేక యుద్ధాలు నిరూపించినా ఆ అనుభవాల నుంచి ఎవరూ గుణపాఠాలు నేర్చుకోలేదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఏది ఏమైనా చైనా తైవాన్ల మధ్య ఘర్షణ వాతావరణం మరింత పెరిగింది. తైవాన్ నూతన అధ్యక్షుడిగా విలియం లై బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే పూర్తి స్థాయి సైనిక దాడి చేస్తున్న రీతిలో ఆ దేశం చుట్టూ చైనా మిలిటరీ డ్రిల్స్ కు సైనిక విన్యాసాలు జరపడం అంటే అది రెచ్చగొట్టడమే అవుతుంది. అసలు ఈ 2 దేశాల మధ్య గొడవ ఎందుకు జరుగుతుంది, ఎప్పటికప్పుడు భగ్గుమనే పరిస్థితులు ఎందుకు తలెత్తుతున్నాయి అన్న విషయాలను చూసే ప్రయత్నం చేద్దాం. నిజానికి తైవాన్ సెమీ కండక్టర్ చిప్స్ టెక్నాలజీలో అద్భుతమైన ప్రగతి సాధించిన దేశం. అత్యాధునిక కారుల్లో 1500 నుంచి 3000 వరకు చిప్స్ ఉపయోగిస్తుంది. మనం వాడే ఐఫోన్, స్మార్ట్ ఫోన్ 12లోనే కనీసం 1400 సెమీ కండక్టర్లు పనిచేస్తాయి. చిన్న మొబైల్ దగ్గర నుంచి రాకెట్ దాకా సెమీ కండక్టర్లకు మైక్రో చిప్స్ లేని యంత్రం నేటి ప్రపంచంలో కనపడదు. మీకు తెలుసా,
ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 1 ట్రిలియన్ చిప్స్ తయారైతే అందులో తైవాన్ లాంటి చిన్న ద్వీప దేశం నుంచి వచ్చిన చిప్స్ ఉంటాయి. అంతగా వాటిని అక్కడ తయారు చేస్తారు. అందుకే నేటి యుగంలో తైవాన్ కు అరుదైన స్థానం ఏర్పడింది. చిప్స్ తయారీలో తైవాన్ ఎక్స్ట్రాడినరీగా అభివృద్ధి చెందింది. అందులో తిరుగులేని ప్రజ్ఞను సాధించింది. అందులో అనుమానం లేదు. అందుకే తైవాన్ ను నయానో భయానో, బెదిరించో లాలించో దగ్గర చేసుకోవడానికి అగ్రదేశాలు ప్రయత్నిస్తున్నాయి. యుద్ధానికి సిద్ధమంటూ చైనా బెదిరిస్తే మరేం పర్వాలేదు, నీ వెంట నేనున్నానంటూ అమెరికా తోడుగా ఉంటుంది. ఆయుధాలు నిధులు ఇస్తానని ముందుకు వస్తుంది. దీన్ని చూసిన చైనాకు మండుతుంది. తైవాన్ మా దేశంలో అంతర్భాగం, అందులో మీ జోక్యం ఏమిటని గొడవకు దిగుతుంది. ఈ ద్వీపదేశాన్ని తమ నుంచి విడిపోయిన ప్రావిన్స్ గానే చైనా చెప్తూ వస్తుంది. ఏనాటికైనా తమ దేశంలో తిరిగి భాగంగా మారుతుందని వాదిస్తూ ఉంటుంది. అందుకోసం బల ప్రదర్శనలకు కూడా వెనుకాడడం లేదు. కానీ చాలా మంది తైవానీయులు తమను తాము ప్రత్యేక దేశంలో ఉన్నట్లుగా భావిస్తారు. చైనా నుంచి స్వతంత్రం ప్రకటించడం లేదా చైనాలో విలీనం వంటివి కాకుండా యథాతథ స్థితిని కొనసాగించడానికి చాలా మంది అనుకూలంగా ఉన్నారు. చరిత్రను చూస్తే తైవాన్లో మొట్టమొదట స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారు ఆస్ట్రేనేషియన్ గిరిజనులుగా చెబుతారు. అంటే ఇప్పటి దక్షిణ చైనా ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చినట్టు విశ్వసిస్తారు. క్రీస్తు శకం 239లో తొలిసారి ఒక చక్రవర్తి ఈ ద్వీప అన్వేషణ కోసం దళాలను పంపినట్లు చైనీస్ రికార్డులో ప్రస్తావిస్తున్నాయి. అందుకే ఈ భూభాగం తమదంటూ చైనా వాదిస్తూ ఉంటుంది. అయితే ఇవన్నీ కాకమ్మ కథలుగా తైవాన్ సహా అమెరికా వాదిస్తుంటుంది. నిజానికి తైవాన్ గతంలో కొంతకాలం డచ్ కాలనీగా కొనసాగింది. అనంతరం చైనాకి చెందిన క్వింగ్ రాజవంశం పాలనలో వెళ్ళింది. ఆ తర్వాత ఇది జపాన్ పరమైంది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత జపాన్ లొంగిపోవడంతో తైవాన్ అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆక్రమణకు గురైనట్లు చెబుతారు. ఇప్పుడు తైవాన్ కి సొంత రాజ్యాంగం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నేతలున్నారు. దేశానికి సుమారు 3 లక్షల మందితో సాయుధ బలగాలు ఉన్నాయి. దానికి తోడు అండగా అమెరికా సహా యూరోపియన్ దేశాలున్న అదే చైనాకు కంటగింపుగా మారింది.